రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ యోగ్యమైన భూములు దాదాపు 1.5 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఈ భూములకు ఫస్ట్ ఫేజ్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇవ్వనుంది. ఇందుకోసం మొత్తం 8,900 కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సాగుకు యోగ్యం కాని రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క సైతం తేల్చారు. వ్యవసాయ యోగ్యం కాని భూములు మినహాయించి మిగిలిన అన్ని వ్యవసాయ భూములకు విడతల వారీగా రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత సీజన్ వరకు ఎకరాకు 5,000 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయగా ఈసారి ఎకరాకు 6,000 చొప్పున రైతు భరోసా ఇవ్వనున్నారు. ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న వివరాల ప్రకారం సుమారు 1,53,00,000 ఎకరాలు వ్యవసాయ భూములు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ భూములకు దాదాపు 69 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. అయితే ఇందులో కొన్ని సాగుకు యోగ్యం కాని భూములను మినహాయించగా 1.49 కోట్ల భూములు వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నట్లు తేల్చింది ప్రభుత్వం.